దోపిడీ చేయడం వినుంటారు, కానీ దొంగనే దోపిడీ చేయడం వినారా? వెండావేనంటి డైరెక్ట్ గా చూపిస్తాడంటూ వచ్చేస్తున్నాడు మన అల్లరి హరీష్ along with his team. So please welcome them. నో టంకి అదే నో టంకి అదే అయ్యారు దండాలండి అయ్యారు. రే రాము, ఏం చేస్తున్నారా? అయ్యారు మొత్తం దుమ్మంతా దులిపేస్తున్నానండి అయ్యా. ఉదయం షూకు పాలిష్ చేయమని గుర్తుందారా? చేశారండి అయ్యా. ఒకసారి చూడు. చూసారండి అయ్యా, ఎలా ఉంది? నల్లగా ఉంది. అబ్బా, షూకు పాలిష్ చేస్తే ఆ షూలు అద్దంలా కనిపించాలి, అందులో చూసుకుంటే నా ముఖం కనిపించాలి రా, అది పాలిష్ చేయడం. ఊరుకోండి గారు, ఇంట్లో ఇన్ని అద్దాలు ఉండగా మీ మొహాన్ని మీ బుట్లో చూసుకుంటారా? భాగ్యం, చెప్పండి, ఏమైందండి? ఆఫీస్ కి ఫైల్స్ పంపించావా? రాముకు చెప్పానండి, తీసుకెళ్తానని చెప్పాడు. అవునండి అయ్యా. బ్యాంక్ లో చెక్ ఏమైనా వేసావా? రాముకు చెప్పానండి, తీసుకెళ్తానని చెప్పాడు. సినిమాకి వెళ్దాం, వస్తావా? రాముకు చెప్పానండి, తీసుకెళ్తానని చెప్పాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? నేను కోట్లు సంపాదిస్తున్నాను కానీ నాకు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడియట్, స్టూపిడ్, గాడి ఈడియట్. రాము ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. అది ఇక్కడే పని చేసుకుంటానండి. రే, నువ్వు లోపలికి వెళ్ళరా, నేను బయటకు వెళ్తాను. ఏవండి అది కాదండి. దాని ముందు మనం ఎందుకు కొట్లాడుకోవడం అని చెప్పేసి అలా అన్నానండి. నేను ఎన్నిసార్లు చెప్పాను, లాఫింగ్ బుద్ధ కొనుక్కుంటే చిన్నది కొనుక్కోన్నాను, ఇంత పెద్దది కొనుక్కుంటే హాల్లో ఎలా పెడతాం? అంకుల్, నేను లాఫింగ్ బుద్ధను కాదు, మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని. ఎంత ప్రేమించో? ఎంత అంటే ఏమని చెప్తాం? ఈ టీషర్ట్ ఎంత? 200. ఇది ఎలా చెప్పావు? ఇంతకు ఏం చేస్తుంటారా? జూ పార్క్ లో సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ నాకు. నాన్న, నేను జూ పార్క్ లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానంటే జంతువులు ప్రేమిస్తున్నాను అనుకున్నాను, కానీ ఈ హిప్పోపోటమస్ గాని ప్రేమించావంటే? రే, నీ శాలరీ ఎంత? 10,000 అంకుల్. రోజుకు 10,000 సంపాదించే వీడితో కాపురం ఎలా చేస్తావు? అంకుల్, 10,000 రోజుకి కాదు, నెలకి. నువ్వు తెచ్చే 10,000 నా కుక్క బిస్కెట్లు సరిపోవు, నా కూతుని ప్రేమిస్తావరా నువ్వు? అయ్యారు వద్దండి, కాబోయే అల్లుడు గారిని కొడుతున్నారు ఏంటండి? అది ప్రేమించింది నీ కూతున్నా నా కూతున్నా? అదే మీ కూతురునేనండి. నా కూతురు ప్రేమిస్తే నువ్వెవడరా మాట్లాడుతున్నావు? ఎవరు మీరు ఓనరు? అరే రాము, ప్రస్తుతానికి నువ్వే ఓనర్వి, నేనే పని. రే, నటించు, లేకపోతే ఆడు చంపడం కాదు, నేను చంపేస్తాను. ఓనర్ ఎవరంతే మీలో మీరే కొనుక్కొత్తరాడే? ఈయన మా ఓనరు. నేనే ఓనర్ని. ఓనరా? చూడడానికి లారీ కేంద్రలాగా ఉన్నాడు. ఇది ఓనర్ అంటే దొంగగారు, మీకు అర్థం కావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అవుతుందని చెప్పి ఆయన డ్రెస్ నాకు ఇచ్చి నా డ్రెస్ ఆయన నేను అబ్బాండ్రా, నువ్వు ఓనర్ అంతా నమ్మినట్టు నేను ఎరిపప్పినట్టే. ఇప్పుడు ప్రూవ్ చేస్తా. ఆవిడ నా భార్య అంటే నమ్ముతావా? నువ్వు ఓనర్ అంతా నేను నమ్మినట్రా, మరి అలాంటిది నీ పిల్లమంతా ఎలా నమ్ముతాను? బాగి ఇలా రా. ఇప్పుడు మీరందరూ నమ్మేటట్టుగా నేను ఈ బాగిని గట్టిగా కౌగిలించుకుంటాను. అయ్యగారు, ఇప్పుడు అవసరం అలాంటివన్నీ? నువ్వు తప్పుకోరాము. బాగి దా బాగి, చూస్తున్నారు కదా, ఓ 5 నిమిషాలు అన్నయ్య గారు అనుకో. రాము రాము వీడి కౌగులించుకుంటే నీ మొగుని తలుచుకోకుండా రాము 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 కొత్త మళ్ళీ. మీకు అర్థం కావట్లేదు, రాము పనుడు పక్కన ఉంటాడుగా, మన సరసాలు ఏంటని నీ ఉద్దేశం? అవునా? సరేగానే, నమ్మేవా నమ్మేలేదా? నమ్మారు కాదు, నేను ఎందుకు నమ్ముతాను రా? బాగి ఇలా రా. ఇప్పుడు మీ అందరి ముందు ఈ బాగి నన్ను నా చెప్ప మీద పడేయాలని ముద్దు పెట్టుకుంటా. అదిగో అది కోపం వస్తుంది చంపేస్తాడు మళ్ళీ. అదిగో చంపేస్తాడు. మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే సరిపోద్దా? నన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ప్రూవ్ చేసుకోవడానికి మా అయ్యగారు అంటే డబ్బులు ఉండే ప్రూవ్ చేసుకోవడానికి నీకేం పని చెప్పండి అయ్యగారు. ఇప్పుడు నేను ఓనర్ని, నువ్వు క్లీనర్వి. ఏంటి ప్రూవ్ చేసుకుంటావు? చేసుకో. నేను మీ అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించు, ఎవడొద్దన్నాడు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్. అయ్యో తప్పకుండా చేసుకో. అలాగే పిల్లలు కూడా కందాం అనుకుంటున్నాను అంకుల్. అనేసి ఏంటి రాము, ఏమంటావు? అయ్యగారు, పెళ్ళి అంటే మంచి ముహూర్తాలు అవి చూసుకోవాలి కదా అయ్యగారు. ఊర్తాలు వర్జాలు చూడడానికి మేము చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, రిజిస్టర్ మ్యారేజ్. ఆల్రెడీ పేపర్స్ మీద సంతకం పెట్టాం, మీరు పెడితే మా పెళ్లి అయిపోయినట్టే. పెట్టండి. చూసావా, దీనికి సంతకం పెట్టేసి ఇద్దరు పెళ్లి అయిపోయిందట. ఏంటి రాము? పెట్రా పెట్టు, నువ్వు తండ్రి కదా కదా, పోలీసులు తెలిస్తే బొక్కలో తోస్తారు. రాము అయ్యగారు, సంతకం నువ్వు పెట్టు. నేను పెట్టడం ఏంటి అయ్యగారు? మీ కూతురికి నేను పెడితే ఏం బాగుంటుంది అయ్యగారు? లేదు, ఇంట్లో ఏ పని చేసినా మొదట నీతోటే మొదలు పెడతాం. నేను పెట్టను. ఆడు కూతురు పెళ్లి చెప్ప పెళ్లి చేస్తే నీగడి మధ్యలో ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి అయిపోయింది అనమాట. ఓకే ఓకే, ముందు నాకు కాదు, మన ఇంటి పనుడికి పెట్టాలి.
ప్రూవ్ చేసుకుంటే నా పరిస్థితి ఎట్రా? తీయండి, డబ్బులు మొత్తం తీయండి. అసలు ఏంటండి మీ ఉద్దేశం? మా అయ్యగారు 100 రూపాయలు తీయాలన్నా ఏటీఎంకి వెళ్తారు. ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏమండి అయ్యగారు? ఆ రాము, నీ జేబులో 50,000 ఉంటాయి కదా, అది అడి మొహలు కొట్టాయి. థ్యాంక్స్, నా పని అయిపోయింది. దొంగ గారు, ఆ 50,000 మీకు ఎన్ని రోజులు సరిపోద్ది? మీకు తాకట్టు పెట్టుకోవడానికి గోల్డ్ కావాలి కదా. ఆ రాము, మన గోల్డ్ డైమండ్స్ ఉన్నాయి కదా, నీ లాకర్ లో పెట్టావు, అది కాస్త ఇచ్చేసావు అనుకో, దొంగ గారు వెళ్ళిపోతావు. అదిగో దొంగ గారు కోపంగా చూస్తున్నారు. మీ అందరు బతికిపోయారా? థ్యాంక్స్, మీరు నా పని అయిపోయింది. దొంగ గారు ఒక్క నిమిషం. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అవుతుందని చెప్పి నా ఆస్తి అంతా పనుడికి రాసిచ్చారు. ప్రాపర్టీ కూడా వచ్చేసింది. ఆ దొంగారు ఇక మీరు బయలుదేరచ్చు. దొంగారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఈ ఖైదీ డ్రెస్ చేసుకుని బయటికి వెళ్ళారనుకోండి, ఏ పోలీస్ కారు ఏ పోలీస్ కుక్క ఎంట పడుతుంది. అందుకని దయచేసి మీరు ఆడిలో కార్లు దింపుతాను నేను. కరెక్ట్, ఆటో వెళ్ళిపోతే బాగుంటుంది. 10 వెళ్ళిపోతుంది. ఆటో కాదు, ఆడి కారులో. ఇవన్నీ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కారులో పెట్టేస్తాను. మీరేమో నేను కిందకి వెళ్ళి హార్న్ కొడతాను, అప్పుడు మీరు కిందకి వచ్చేయండి. చాలా మంచోడు, జాగ్రత్త కారులో పెట్టు. సంగతి నేను చూసుకుంటాను. ఓకే. నువ్వేటి ఇక్కడ ఉన్నావు ఇంకన్నా? నీ మూడు వెళ్ళిపోండి కదా, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ సొత్తు బొమ్మలాగా వెళ్ళు. నీ మూడు వెళ్ళు. కూర్చోరా. అరే నేనంటే డబ్బు కాసుపడి నా ఆస్తి పోతుందని ఇన్ని ఎదవనయ్యాను గాని నువ్వు ఎన్ని మాటలు చేసావురా? 32 మటర్లు, 450 దొంగతనాలు. ఏట్రా ఎంత తేలిగ్గుంది ఇది? ఎక్కడ కొన్నారా? మా ఊరు జాతరలో కొన్నాను. ఎంత కొన్నారా? 20 రూపాయలు. 20 రూపాయలతో 20,000 కోట్ల ఆస్తిని పోగొట్టావు కదరా. నిన్ను చంపేస్తాను. నేను చంపేస్తాను. మన జడ్జెస్ కీస్ కి ఎలా అనిపించింది చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది హరీష్, అందరు బాగా చేస్తారు. భాస్కర్, శ్రీనాథ్, మిగతా ముగ్గురు గుడ్, నైస్. రోజా గారు, కక్కుర్తి పడితే ఉన్నది పోయింది అన్నట్టు అయింది. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరంటే మన పని మనిషి అండ్ అల్లుడు క్యారెక్టర్. బాగుంది.